మన జీవితంలో ఒక ఏజ్ ఉంటుంది. అప్పుడు మనం చాలా బిజీగా ఉంటాం. కానీ లోపల ఎంప్టీగా అనిపిస్తుంది. డ్రీమ్స్ అనేవి పెద్దవి, కాన్ఫిడెన్స్ చిన్నది, ప్లాన్స్ చాలా ఎక్కువ, యాక్షన్ తక్కువ. 30 ఏళ్ల తర్వాత చాలామంది ఒక మాట చెబుతారు. ఇవి ఈ విషయాలు నాకు ముందే తెలుసుంటే నా జీవితం ఇంకోలా ఉండేది. ఈరోజు అదే నిజాలు నీకు ముందుగానే చెబుతున్నా. 20స్ అనేది ఫ్రీడమ్ మరియు కన్ఫ్యూజన్ 2 కలిసే ఏజ్. కెరియర్ డిసైడ్ చేయాలి, మనీ ఎర్న్ చేయాలి, ఫ్యామిలీ ఎక్స్‌పెక్టేషన్స్ మీట్ చేయాలి, సొసైటీ కంపారిజన్ హ్యాండిల్ చేయాలి. సోషల్ మీడియాలో అందరి లైఫ్ పెర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది. కానీ నిజం ఏమిటంటే ఆల్మోస్ట్ అందరూ స్ట్రగల్ చేస్తూనే ఉంటారు. ఈ వీడియోలో చెప్పబోయే 5 ట్రూత్స్ నీ థింకింగ్‌ని రీసెట్ చేస్తాయి. ట్రూత్ 1. సమయం నీ అసలు సంపద. మనందరం మనీ కోసం పరుగెడతాం. కానీ సక్సెస్ స్టోరీస్ అబ్జర్వ్ చేస్తే ఒక కామన్ పాయింట్ ఉంటుంది. దే వాల్యూ టైం ఎర్లీ. 20స్‌లో బిగ్గెస్ట్ ఇల్యూషన్ ఏమిటంటే ఇంకా టైం ఉంది. కానీ రియాలిటీలో టైం సైలెంట్లీ మూవింగ్. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి డైలీ 1 అవర్ స్కిల్ నేర్చుకోవడానికి పెట్టాడు. మరొక వ్యక్తి డైలీ 1 అవర్ ఎంటర్టైన్మెంట్లో స్పెండ్ చేశాడు. 5 సంవత్సరాల తరువాత ఫస్ట్ పర్సన్ ఎక్స్పర్ట్ అయ్యాడు, సెకండ్ పర్సన్ సేమ్ ప్లేస్లోనే ఉన్నాడు. ఎఫర్ట్ డిఫరెన్స్ అనేది డైలీ 1 అవర్. నీ ఫ్యూచర్ ఒక పెద్ద డెసిషన్ వల్ల కాదు, చిన్న డైలీ చాయిసెస్ వల్ల బిల్డ్ అవుతుంది. స్టార్ట్ ఇన్వెస్టింగ్ ద టైమ్ ఇన్ రీడింగ్, లెర్నింగ్ స్కిల్స్, హెల్త్ అండ్ సెల్ఫ్ థింకింగ్. ట్రూత్ 2. నీ జీవితానికి ఓనర్ నీవే. మనలో చాలామంది బ్లేమ్ చేస్తాం పరిస్థితులు, లక్, బ్యాక్గ్రౌండ్, పీపుల్ అని. కానీ ఒక్క మూమెంట్ ఉంటుంది, నువ్వు ఎక్స్క్యూజెస్ స్టాప్ చేసి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు దట్ మూమెంట్ ఈస్ ద లైఫ్ టర్నింగ్ పాయింట్. ఎగ్జాంపుల్, 2 ఫ్రెండ్స్ సేమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఒకరు బ్లేమ్ చేస్తూ లైఫ్ గడిపాడు, మరొకరు స్మాల్ స్టెప్స్ స్టార్ట్ చేశాడు. ఇయర్స్ లేటర్ రిజల్ట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. లైఫ్ ఫెయిర్ కాదు, కానీ ఎఫర్ట్ మాత్రం కంట్రోల్లో ఉంటుంది. స్టాప్ వెయిటింగ్ ఫర్ పర్ఫెక్ట్ మూడ్, పర్ఫెక్ట్ టైం, పర్ఫెక్ట్ సపోర్ట్. ట్రూత్ 3. ఓటమి నీ టీచర్. మన సొసైటీ సక్సెస్ మాత్రమే సెలబ్రేట్ చేస్తుంది, కానీ సక్సెస్ వెనుక అన్సీన్ ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. వై ఫెయిల్యూర్స్ ఇంపార్టెంట్? ఫియర్ రిడ్యూస్ చేస్తుంది, ఎక్స్పీరియన్స్ అనేది పెరుగుతుంది, మెంటల్ స్ట్రెంగ్త్ డెవలప్ అవుతుంది. ఉదాహరణ, వాకింగ్ నేర్చుకునే చైల్డ్ ఎన్నిసార్లు పడిపోతుంది, ఎవరు డిస్కరేజ్ చేయరు. కానీ అడల్ట్స్గా మనం ఒక్క ఫెయిల్యూర్తో క్వైట్ అవుతాం. ఫెయిల్యూర్ అంటే యూనివర్స్ చెప్తున్న డైరెక్షన్ కరెక్షన్. అంటే ట్రై చేయి, లెర్న్ అండ్ ఇంప్రూవ్, రిపీట్. ట్రూత్ 4. ఎనర్జీ లేకపోతే డ్రీమ్స్ యూజ్లెస్. మోస్ట్ పీపుల్ సక్సెస్ సీక్రెట్ స్కిల్స్ అనుకుంటారు, కానీ యాక్చువల్ సీక్రెట్ ఈజ్ ఎనర్జీ. లో ఎనర్జీ, లో ఫోకస్, లో కాన్ఫిడెన్స్. 20స్ హ్యాబిట్స్ డిసైడ్ చేస్తాయి, 30స్ హెల్త్. కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే స్లీప్ సాక్రిఫైస్, స్క్రీన్ అడిక్షన్, స్ట్రెస్ ఈటింగ్. ఓకే, సో అదేవిధంగా కొన్ని రూల్స్ అనేవి మనం పాటించాలి. అవేంటి? 7 అవర్స్ స్లీప్, డైలీ మూమెంట్, మైండ్ డిటాక్స్. ఓకే, నీ బాడీ స్ట్రాంగ్గా ఉంటే ఆపర్చునిటీస్ కనిపిస్తాయి, వీక్ అయితే ప్రాబ్లమ్స్ మాత్రమే కనిపిస్తాయి. ట్రూత్ 5. ఇతరుల వ్యాలిడేషన్ అవసరం లేదు. బిగ్గెస్ట్ మెంటల్ ట్రాప్ అంటే కంపారిజన్. సోషల్ మీడియా హైలైట్స్ను చూసి మన హోల్ లైఫ్ కంపేర్ చేస్తాం, కానీ పీపుల్ షో సక్సెస్, నాట్ స్ట్రగల్స్. నిజం ఏమిటంటే ఎవ్రీవన్ రన్స్ డిఫరెంట్ రేస్. ఇఫ్ యూ చేజ్ అప్రూవల్, డెసిషన్ చేంజ్
కాన్ఫిడెన్స్ డిక్రీజ్ అవుతుంది, అదేవిధంగా ఐడెంటిటీ లాస్ట్. సో నీ లైఫ్ని అదర్స్ ఎక్స్పెక్టేషన్కి అడ్జస్ట్ చేస్తే నీ డ్రీమ్స్ డిసపియర్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డ్ సెల్ఫ్ రెస్పెక్ట్, నాట్ పీపుల్ ప్లీజింగ్. 30కి ముందు లైఫ్ పెర్ఫెక్ట్ కావాల్సిన అవసరం లేదు, కానీ అవేర్నెస్ ఉండాలి. రిమెంబర్, టైం అనేది ప్రైస్లెస్, రెస్పాన్సిబిలిటీ యువర్స్. ఫెయిల్యూర్ టీచర్, హెల్త్ ఫౌండేషన్, అప్రూవల్ అన్నెసరీ. ఈ ట్రూత్ ఎర్లీగా తెలుసుకున్న వారు లైఫ్లో లేట్గా రిగ్రెట్ పడరు. ఒక్కరోజు ఫ్యూచర్లో నువ్వు టుడేని గుర్తు చేసుకుంటావు. నేను అప్పుడే స్టార్ట్ చేశానా లేక వెయిట్ చేశానా? ఈ వీడియో నీకు వాల్యూ ఇచ్చిందనిపిస్తే లైక్ చేయి. ఏ ట్రూత్ నీ లైఫ్కి ఎక్కువ రిలేట్ అయ్యింది కామెంట్లో చెప్పు. మోటివేషన్ అండ్ మైండ్ సెట్ వీడియోస్ కోసం మోటివ్ మైండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.